తిని 3 రోజులైంది. తినను. అన్నా అన్నా ఏంటన్నా అన్నా 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 ఏమైందన్నా అన్నా పళ్ళెం పట్టారా? పొద్దున్నా తినో. ఇప్పుడు తలుపుది కావట్లేదన్నా. 10 మంది మనోళ్ళ మధ్య ఒక్క చెప్పుతో కొడితేనే తిండి తినడం లేదు నువ్వు. మరి అంతమంది ముందు అన్ని చెప్పులు పడ్డాక ఎట్టారా తినేదే? నీ ఆవేశమే కరెక్ట్ అల్లుడు. పలకరిస్తే పలకడా, బెదిరితే బెదరడా, చంపేస్తే సావడా. బండ సామే ఆడిని చంపాక తల ఒక్కటి తీసుకురా. ఆ హెడ్కి వెయిట్ ఎక్కువ. సార్ టీ తీసుకోండి సార్. అమ్మ విషయం అంత సడన్గా అయిపోయిందిరా. ఇలానే కూర్చుని ఉంది. మాట్లాడుతా దగ్గరికి వెళ్ళేసరికి రోజు అమ్మని కలవచ్చనే మన ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం. పెళ్ళాక నాతో పాటు అమ్మని తీసుకెళ్దాం అనుకున్నాను రా. బాగా అర్థం చేసుకుంది అమ్మ ఒక్కతేరా. ఇప్పుడు అమ్మాయి లేకపోయేసరికి నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. అమ్మ గురించి మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తారంట. గెలుపుతారేంట. నిన్ను గెలకడానికి కాదురా, నరకడానికి వచ్చా. సార్ ఏంటి సార్ ఇది? అవతల వాళ్ళు మనల్ని చంపడానికి వచ్చినప్పుడు మనం చావాలా, వాళ్ళని చంపాలా? చంపాలా చావాలా? చంపాలి. అది లెక్క. తీసి కాల్చు. ఎరా నీ గుమ్మంలో అడుగు పెట్టడానికి పోలీసులు భయపడతారంటగా. ఇప్పుడు నీ గుండెల మీద అడుగు పెట్టేవాడు వచ్చాడు చూడు, సరిగ్గా చూడు. నాలంటి చంపాలంటే వేసేయాలి, మిస్ అవ్వకూడదు.
ఇప్పుడు చూడు ఒక్కడు కూడా మిగలలేదు అక్కడ. నీకు మనుషుల్ని పంపడం తెలుసు, నాకు చంపడం తెలుసు. నీ రాజకీయాల్లో కట్టొస్తున్నాను ఇదంతా. ఇప్పుడు చెప్తున్నా, రాసుకో. నీకు నీ పైకమాండ్ టికెట్ ఇచ్చిన గబ్బర్ సింగ్ టికెట్ ఇవ్వను. నామినేషన్ కూడా ఏరియాలో ఎయ్యనివ్వను. ఈ పిచ్చాషల్లో వేయద్దంటున్నా. మాట్లాడుతున్నాను కదా ఇక్కడ. చావడానికి కూడా కంగారంటారా మీకు? నీ బలుపు ఆవేశం మడిచి మనసులో పెట్టుకో, బయటికి రానీకు. నువ్వు టికెట్ ఇవ్వడం ఎట్లా? అలా చెప్పుతున్నావు ఎట్లా? తిక్క నీకు. అవునరా, నాకు కొంచెం దిక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. ఆ దిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఎందుకురా ఈ గబ్బర్ సింగ్ అని గెలికాను నువ్వు అనుకోకపోతే, అలా నీతో అనిపించకపోతే నేనేంటో వాళ్ళకి తెలుసు. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది.